ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. చూడండి పిల్లరా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నాడో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయం చేయను గాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 6వ వచనం ధ్యానించుకుందాం. యెషయి రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. దేవునికి మహిమ కలుగును. చూడండి పిల్లరా, యెషయి రాజైన దావీదును కనెను. ఎవరు కన్నారండి? దావీదు ఒక తండ్రి పేరు యెషయి. యెషయి ఏం చేశాడంటే రాజైన దావీదును కన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే రూతు గ్రంథంలోకి వెళ్ళి మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 17వ వచనం నుంచి ధ్యానించుకోవచ్చు. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి దావీదును కనెను. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా, మనం ఇక్కడ చూస్తే బోయాజు యొక్క కుమారుడు ఓబేదు, ఓబోదు యొక్క కుమారుడు యెషయి, యెషయి యొక్క కుమారుడు దావీదు. అంటే ఇప్పుడు దావీదు బోయాజుకి యెషయి మనవడు. ఈ దావీదు వచ్చి బోయాజుకు ముని మనవడు. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు ఏమవుతాడండి బోయాజు? ఎందుకంటే బోయాజు గురించి మనం బాగా తెలుసు కాబట్టి మనం బోయాజు గురించి మాట్లాడుకుంటున్నాం. దావీదు యొక్క బోయాజు యొక్క ముని మనవడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ నేను కూడా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. బోయాజుకు అనేకమైన శ్రేష్టమైన వాగ్దాన ఆశీర్వాదాలు ఉన్నాయి. అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అంతేకాదు తన భార్య అయిన రూత్ అమ్మ కూడా రూత్ అమ్మ కూడా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంది తన ప్రవర్తన బట్టి. మరి ఈ ఆశీర్వాదాలను కూడా ఎవరి మీదకి వచ్చాయి? ఎవరు అనుభవించారు అంటే ఇవన్నీ కూడా తన యొక్క ముని మనవడైన దావీదు మీదకి వచ్చి ఉన్నాయి. హల్లెలూయా. దావీదు మీదకి వచ్చాయండి. దావీదు గురించి కొంచెం మాట్లాడుకుందాం. యెషయి దావీదును కనెను. దావీదు యొక్క తల్లి మంచి విశ్వాసురాలు. దావీదు ఒక తల్లి గురించి పేరు కానీ అది లిఖించబడలేదు, కానీ దావీదు 2 పర్యాయం చెప్పాడు తన తల్లి గురించి. ఆమె దేవునిది భయభక్తురాలు. ఆమె మంచి విశ్వాసురాలు. అంతేకాదు ఆమె సేవకురాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మీరు ఎలా చెప్తున్నారు? బైబిల్లో లేదంటారా? చూడండి, కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 16వ వచనం. ప్రార్థన చేస్తున్నాడు దేవునితో. నా తట్టు తిరిగి నన్ను కరుణించుము, నీ సేవకునికి నీ బలము. చూడండి, నా తట్టు తిరుగు ప్రభువా, నా తట్టు తిరుగు, నన్ను కరుణించు, నీ సేవకునికి నీ బలమును నా అనుగ్రహించు, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, దావీదు పలికిన మాట చూసారా? దేవా, నా తట్టు తిరుగుము, నన్ను కరుణించుము, నీ సేవకుడికి నీ బలము అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షించుము. దేవునికి మహిమ. ఎవరండి దావీదు యొక్క తల్లి? ఎవరు? సేవకురాలు. దేవునికి మహిమ కలుగు. నీ సేవకురాలి యొక్క కుమారుని రక్షించు ప్రభువా అంటాడు. అంటే తన తల్లి, ఇదిగో నా తల్లి,
నీ సేవకురాలు అయ్యా, ఒకసారి నీ సేవకురాలు యొక్క కుమారుడిని అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా, నువ్వు రక్షించయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, అదే మాట ఇంకొక చోట కూడా ఉంది. 116వ కీర్తన 16వ వచనంలో ఉంది. యెహోవా యెహోవా నేను నిజంగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, నిజముగా నేను నీ సేవకుడను, నీ సేవకురాలి యొక్క కుమారుడను, నీ సేవకురాలి యొక్క కుమారుడను, నీ సేవకురాలి యొక్క కుమారుడై ఉన్నాను, నీవు నా కట్లు విప్పించు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఇది కారణం ఏంటి? నేను నిజంగా నీ సేవకునే ప్రభువా అన్నా కాదు, నీ సేవకురాలి యొక్క కుమారుడను, అందుకే నీవు నా కట్లు విప్పి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, కొంచెం లోతుగా వెళ్దాం. ఆ తల్లి బిడ్డ కోసం ఎంతగా కష్టపడిందో, ఎంతగా కన్నీరు గార్చిందో. సేవకురాలు అంటే నీ పనికత్తే, నీ యొక్క దాసురాలు, నా తల్లి నీ యొక్క దాసురాలయ్యా, నా తల్లిని బట్టి నువ్వు నన్ను హెచ్చించావని చెప్పకనే చెప్పి ఉన్నాడు ఇక్కడ దావీదు ఆ మాటని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, ఆయన తన తల్లిని గూర్చి గొప్పగా చెప్పి ఉన్నాడు ఆ మాటలు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చెప్పాడండి? తన తల్లిని గురించి ఆ మాటలు చూసే గొప్పగా వర్ణించాడు. నీ సేవకురాలి యొక్క కుమారుడను, నీ సేవకురాలి యొక్క కుమారుడను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు ఈ దావీదు ఎవరు అంటే యెషయి కుమారుడు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 12వ వచనం చూస్తే, దావీదు యూదా బెత్లెహేము వాడు, ఎఫ్రాతా వాడైన యెషయి అనువాని కుమారు. దేవునికి మహిమ. దావీదు ఎవరండి? దావీదేమో యూదా బెత్లెహేము వాడు, ఎఫ్రాయిముడైన యెషయి అనువాని కుమారు. దేవునికి మహిమ కలుగునుగా. యెషయికి ఎంతమంది సంతానం? 8 మంది కొడుకులు. యెషయికి 8 మంది కొడుకులండి. ఈ 8 మంది కొడుకుల్ని ఒక రోజున దేవుడు మాట్లాడి, అంతకు ముందుగా రాజుకున్న సౌలు నేను తీసివేస్తున్నాను, ఇదిగో నీవు ఏదో బెత్లెహేములోకి వెళ్ళి అక్కడ యెషయి కుమారుని అభిషేకించు అన్నాడు. సమూయేలు వెళ్ళిపోయాడు, బెత్లెహేము వెళ్ళాడు. బెత్లెహేము వెళ్ళిన తర్వాత యెషయిని పిలిచాడు. యెషయిని పిలిచి, ఇదిగో నీ కుమారులందరినీ నా ముందుకు తీసుకునిరా అన్నాడు. అయితే తన కుమారులందరినీ పంపించాడు. పంపించగానే తన పెద్ద కుమారుడు వచ్చాడు. చూడండి ఆ మాట చూడండి. చదువమ్మా 16:6. అతడు వాళ్ళందరూ వచ్చారు. అక్కడ వచ్చి సమూయేలు ముందు నిలబడ్డారు. యెషయి 7 కుమారులు వచ్చారు అక్కడికి. 8 మంది కుమారులు 7 వచ్చారు. 7 వరుసనే నిలబడ్డారు. సమూయేలు ఎదురుగా నిలబడినప్పుడు అతడు ఏం చేశాడు? పెద్దవాడిని చూసి అతడు ఎలీయాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకుంటున్నా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, వాళ్ళందరూ వచ్చి అక్కడ ఎదురుగా సమూయేలు ముందు నుంచి ఉంటే, సమూయేలు మనసులో అనుకుంటున్నాడు కదా, నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుటే నిలిచి ఉన్నాడు అనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు కదా, సమూయేలుతో ఇలాగ చెప్పాను, సమూయేలు నీవు ఆ ఎలీయాబుని చూస్తున్నావే, నువ్వు ఎలీయాబుని చూడొద్దు. అతని రూపమును, అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టొద్దు.
చూడండి ప్రియులారా, అక్కడ ఏమి లక్ష్య పెట్టాడు చూడండి. సమూయేలు ఏం చేశాడు? అతని యొక్క ఎత్తును చూశాడు, అతని యొక్క రూపాన్ని చూశాడు. రూపం సౌందర్యవంతుడు ఉన్నాడు, అందగాడిగా ఉన్నాడు. రాజుకు తగిన అందం అతనిలో, ఆకర్షణ అంత అతనిలో ఉంది. అన్ని గుణాలు అతనిలో ఉన్నట్టుగా మనిషిని చూడగానే ఆయన ఏమనుకుంటున్నాడు? దేవుడు సరైన వాడిని నియమించాడు, అందుకే వాడు వచ్చి దేవుని ముందు నిలబడి ఉన్నాడు. అతని రూపాన్ని చూశాడు, అతని ఎత్తును చూశాడు. ఎందుకు అంటే ముందుగా సౌలుని చూసినప్పుడు కూడా తన సహోదరులందరికంటే కూడా భుజాలు ఎత్తుగా ఉన్నవాడు సౌలు. ఈయన ఆ లెక్కలో పోయాడు. ఇతను హైటును చూశాడు, హైటును చూసి, ఆ రూపాన్ని చూసి ఇతడే దేవుడు ఏర్పరిచిన రాజు అనుకుంటున్నాడు. కానీ దేవుడు, నీవు అతని రూపమును చూడవద్దు. ఏం చూడొద్దన్నాడండి? అతని రూపం చూడవద్దు, అతని యొక్క ఎత్తును నువ్వు లక్ష్య పెట్టవద్దు. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. దేవునికి మహిమ కలుగును. మనము చూపుల ద్వారా లక్ష్య పెడుతుంటాం, మాటల ద్వారా లక్ష్య పెడుతుంటాం, అతని ప్రవర్తన బట్టి, అతని చూపుని బట్టి మనం లక్ష్య పెడుతుంటాం. భయభక్తులు కలిగి వణికిపోతూ ఉంటే ఎంత భక్తి పరుడో అనుకుంటాం. దేవుని సన్నిధికి వస్తుంది, చక్కగా ఎటు కదలకుండా ఉండి భక్తి చేసి, ప్రార్థన చేసి, నిలువు మోకాలు వేసి ప్రార్థన చేసి, కూర్చోలో కూర్చుని చక్కగా వాక్యం శ్రద్ధగా విని వెళ్తారు. ఏమనుకుంటాం మనము? ఎంత భక్తిపరుడో, దేవుని సన్నిధిలో ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు అనుకుంటా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అందుకే అంటున్నాడు, సమూయేలు అతని రూపమును, అతని ఎత్తును చూసి నువ్వు లక్ష్య పెట్టవద్దు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. హల్లెలూయా. ఏం లక్ష్య పెడతాడండి? హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయాన్ని చూస్తాడు. అతని హృదయం ఎలా ఉంది అది నాకు అక్కర్లేదు అంటే వాడి హృదయం సరైనది కాదు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. 7 కూడా తోసేశాడు దేవుడు. అక్కడ 7 కూడా తోసివేశాడు. యెషయి కుమారులు 7 వరుసనే నిలుచున్నారు. ఇలా వరుసనే 7 నిలుచున్నారు. సమూయేలు ఎదురుగా ఉన్నాడు. చూసి ఇతడే రాజు అనుకుంటా, అందుకే దేవుడి ముందు ఎదురు వచ్చి కరెక్ట్గా నిలబడ్డాడు అనుకుంటా. వాడు కాదు, వాడిని తోసేయి. అలా 7 తోసివేసిన తర్వాత అడుగుతున్నాడు కదా, వీడు కాదు అన్నాక అప్పుడు యెషయిని పిలిచి అడుగుతున్నాడు, సమూయేలు, ఓ యెషయి ఇట్రా, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని అతనితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ వీళ్ళేనా? చూడండి ప్రియులారా, నీ కుమారులందరినీ తీసుకొనిరా, నా ముందు నిలబెట్టు అన్నాడు. తనకు కలిగిన 7 కుమారులే లెక్కలో ఉన్నారు. 7 నిలబెట్టాడు. మరి 8వ వాడు అంటే తృణీకరించబడిన వాడు, కడసారి వాడు, ఎన్నికలో లేనటువంటి వాడు, ఎక్కడో అరణ్యంలో పాడు గొర్రెలు మేపుకుంటున్నవాడు, ఎందుకు పనికిరాడని పక్కన పడివేసిన వాడు, గొర్రెలు మేపుకొని. వీళ్ళందరూ రాజు దగ్గర ఉద్యోగాలు చేస్తున్నవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, సైన్యంలో నిలబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. మరి అతను ఉన్నాడు ఒక్కడు అరణ్యంలో, ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న వాడు ఎక్కడో. ఎప్పుడు అడిగిన తర్వాత సేవకుడు, ఇంకా వీళ్ళేనా నీ కుమారులు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు కడసారి వాడు. ఉన్నాడు, ఒకడున్నాడు, గొర్రెలు మేపుకుంటున్నవాడు ఒకడున్నాడు. అయితే వాడిని పిలువు. దేవునికి మహిమ కలుగునుగా. సమయంలో వాడిని పిలువు, వాడిని పిలువనంపించు. అతడు ఇక్కడకు వచ్చే వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాడు. చూడండి ప్రియులారా, ఒక్క నిమిషం ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చూడండి, సమూయేలు రాగానే, యెషయిని పిలవంగానే అక్కడ బలి అర్పించాడు దేవుడికి. తన 7 కుమారులు పిలిచాడు, 7 కుమారులు నిలబెట్టాడు. 8వ కుమారుడు లెక్కలో లేనివాడు.
తను అక్కడ ఉన్నాడన్న విషయం కూడా అతను మర్చిపోయాడు అనుకుంటా నేనైతే. దేవునికి మహిమ కలుగునుగా. అయితే బలర్పించిన తర్వాత అభిషేకించాలి ఇప్పుడు. అభిషేకించడానికి పిలవమన్నాడు. 7 కాదు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఈయన ఇంకెవరైనా ఉన్నాడా అంటే ఒకడు ఉన్నాడు అని చెప్పి వాడిని తీసుకొని వచ్చాడు. వాడు రాంగానే ఇప్పుడు అంటున్నాడు కదా. ఆ చూడండి, అతన్ని చూడగానే అతను ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. చూడండి, చక్కని నేత్రములు కలిగిన వాడు, ఎర్రని వాడు, చూచుటకు సుందరమైన వాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చక్కని నేత్రములు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును కాదు. నేత్రములు అన్ని చక్కని నేత్రాలేనా? మానవుల్లో ఉన్న నేత్రాలన్నీ చక్కని నేత్రాలేనా? రకరకాల నేత్రాలు కలిగి ఉన్నారు. అంటే రకరకాల చూపులు కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. కానీ దావీదును బట్టి చెప్పిన మాట ఏంటంటే చక్కని నేత్రములు కలిగిన వాడు, సుందరుడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అతడు రాగానే చూడండి, దేవుడు మాట్లాడు. అతను రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కూర్చున్న సమూయేలు దావీదు వచ్చాడు. దావీదు రాగానే అంటున్నాడు, ఇదిగో సమూయేలు, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతను నువ్వు అభిషేకించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అతని గురించి చెప్పాడు? అతడు ఏం కలిగి ఉన్నాడండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లారా. దావీదు మంచి మనసు కలిగి ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచి మనసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు వారందరిలో చూసాడు దేవుడు దేన్ని లక్ష్య పెట్టాడు? వాని మనస్సును లక్ష్య పెట్టాడు. మనుషులు రూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు వారి మనస్సును లక్ష్య పెడతాడు. దావీదు యొక్క మనస్సు ఎక్కడ దేవుడు లక్ష్య పెట్టడానికి కారణం ఏంటంటే, దావీదు అడవిలో గొర్రెలు మేపుకున్నాయి. అవి ఏ గొర్రెలు? పాడి గొర్రెలను మేపుకుంటున్న దావీదు యొక్క మనసంతా ఎక్కడ ఉండేదంటే సిలోకు దేవాలయం మీద ఉండేది. ఆ పర్వతం మీద ఉంచబడిన ఆ సిలోకు దేవాలయం వైపే తిరిగి ఈయన మంచి పాటలు పాడేవాడు. దేవుని కోసం మంచి పాటలు పాడుతుండేవాడు. స్వరమండలం తీసుకొని, సితార తీసుకొని వాయించుకుంటూ దేవునికి పాటలు పాడుతూ కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలన్నీ కూడా అవే పాటలే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాటలు పాడుతూ ఉండేవాడు. తన మనస్సంతా తను ఉన్నది అరణ్యంలోనే ఉన్నాడు, కానీ మనసు మాత్రం మందిరం మీదే ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మనసును లక్ష్య పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఆ మనసును లక్ష్య పెట్టాడు దేవుడు. తను ఉండేది అరణ్యంలో, తను మేపేది గొర్రెల్ని, కానీ తన మనస్సంతా ఎక్కడుంది? దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లారా. అందుకనే దావీదు అభిషేకించబడ్డాడు. దావీదు అభిషేకించబడడానికి కారణం ఏంటండి? తన మనస్సంతా కూడా దేవుని వైపే ఉంది కాబట్టి దేవుడు కోరుకున్నాడు అతన్ని. నేను కోరుకున్న వాడు ఇతన్ని అభిషేకించు, తన ప్రజల మీద రాజుగా ఉండటం కోసం దావీదును అభిషేకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదండి, దావీదు ఎంతటి బలము కలిగిన వాడంటే అది చూస్తే సింహములను ఎలికి బంటును
బలముతో ఆయన హతమార్చిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చెప్పాడు, దావీదే చెప్పాడు ఆ మాట. చూడండి 17వ అధ్యాయం 34వ వచనం నుంచి ఉంటది ఆ మాట. చూడండి, సౌలుతో దావీదు ఇట్లా, నేను నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెను నేను కాయచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది. హల్లెలూయా. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపాడు సింహాన్ని. దేవునికి మహిమ, దేవునికి ఒక నిమిషం అండి, దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, సింహమును ఎలుకబంటిని చీల్చివేశాడు, దాన్ని కొట్టి చంపేశాడు. దాని నోట నుంచి ఆ గొర్రె పిల్లని రక్షించాడు. అంటే తనకు అప్పగించిన దాంట్లో తన తండ్రి, నా తండ్రి గొర్రెలు కాయచుండగా తన తండ్రి గొర్రెల్లో దేన్ని కూడా నష్టపరచల. గొర్రె పిల్ల వచ్చింది, సింహం పట్టుకుంది. గొర్రె పిల్లని వచ్చి ఎలుకబంటి పట్టుకుంది. దాన్ని చితక కొట్టి దాని నోట్లోంచి దాన్ని రక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే తన తండ్రి యొక్క ఆస్తిని అతడు భద్రముగా కాపాడాడు. తన తండ్రి యొక్క ఆస్తిని భద్రంగా కాపాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటి, దేవుని యందు మనసు కలిగి ఉన్నాడు. రెండు, తనకు అప్పగించబడిన దాన్ని భద్రంగా కాపాడాడు. తన ప్రాణానికి ఎదిరించి అక్కడ పిలిచిన వచ్చేవారు ఎవరు ఉండు? అరణ్యంలో ఎవరు ఉంటారండి? ఒంటరి వాడిగా ఉండేవారు. అంతటి బలం ఎలా వచ్చింది నీకు? దావీదా, నీకు బలమే వచ్చిందంటే నా దేవుడే నాకు ఇచ్చాడు అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ దాని చేతిలోంచి విడిపించాడు. అంతేకాదండి, వారితో రాజుతో చెప్తున్నారు, రాజా, నేను అరణ్యంలో నా తండ్రి గొర్రెలు మేపుచుండగా సింహం వచ్చింది, గొర్రె పిల్లను పట్టుకుంది. ఎరిగిబంటి వచ్చింది, గొర్రె పిల్లను పట్టుకుంది. నేను దాని గడ్డము పట్టుకొని దాన్ని చితక కొట్టి దాని నోట నుంచి దాన్ని విడిపించాను. హల్లెలూయా. నేను అలా విడిపించాను అంటే ఈ గొలియాతు నుంచి కూడా నేను ప్రజలను విడిపిస్తా అని చెప్పాడు. ఆ కింద వచనానికి రండి. చూడండి పిల్లల, జీవము కలిగిన దేవుని పిల్లలను తిరస్కరించు ఈ చూడండి, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక్కదాని వలె అగునని సింహ యొక్క బలమును ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఈ సింహము చేతిలో ఉండి, ఈ ఎలుకబంటి చేతిలో ఉండి నన్ను విడిపించిన నా దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల యొక్క చేతిలోంచి నన్ను విడిపించు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే గొలియాతు బాగా హైట్గా ఉన్నాడు, పర్సనాలిటీ ఉన్నాడు. అయితే రాజు ఉన్నాడు, రాజు సైన్యం ఉంది. ఎవరు కూడా అతని మీదకి పెట్టలే. అతను ఛాలెంజ్ చేశాడు. ఫిలిష్తీయుడు వచ్చి ఛాలెంజ్ చేశాడు, ఇదిగో రాజా, ఓ ఇశ్రాయేలీయులారా వినండి, మీలో ఎవరైనా వచ్చి నన్ను జయిస్తే మా వాళ్ళు మొత్తం ఓడిపోయినట్లే, లేదా నేను జయిస్తే మీ వాళ్ళందరూ ఓడిపోయినట్లే. నా మీదకి రా, యుద్ధానికి ఎవరైనా ఒకరు పంపించు నా మీదకి అన్నాడు. సింహ వేగము కలిగిన సౌలు గాని, యోనాతాను గాని, తన దగ్గర ఉన్న సైన్యాధిపతులు గాని, అబ్నేరు గాని, ఎవరు కూడా అంత బలాసూరులండి.
యుద్ధశూరులండి, సింహ వేగము కలిగిన వారండి. వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేకపోయారు. అందరూ కూడా భయపడిపోతున్నారు. ఇంకోటి పెద్ద సైన్యం ఉంది. ఇశ్రాయేల్ యూదా సైన్యం పెద్ద సైన్యం. అయినా సరే ఎవరు కూడా వెళ్ళట్లేదు. కొన్ని దినాలు అయిపోయింది అక్కడ. దావీదు వెళ్ళాడు, చూశాడు. చూసి దేవుని జనాంగమైన దేవుని పిల్లలైన ఆ ఇశ్రాయేలులను తిరస్కరించిన ఈ సున్నతిగా లేనివాడు వీడు ఎంతటి వాడు, నా దేవుని యొక్క నామాన్ని దూషించిన వాడు వీడు ఎంతటి వాడు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. అంతే కదండి. ఈ దావీదు వెళ్ళి నిలబడితే వాడు ఏం చేశాడో చూడండి. వాడి యొక్క దేవతల పేరు దేవతల ద్వారా దావీదుని శపిస్తున్నాడు. ఆ మాట చూడండి, 42, 43 ఉంటుంది. అదే అధ్యాయం 17వ అధ్యాయంలోనే 42వ వచనం 43వ వచనం ఉంటుంది. గొలియాతు తన దేవతల పేరట దావీదును శపించెను. చూడండి, అంతకుముందు దావీదు ఏం చేశాడు తెలుసా? మామూలు గొర్రెల మీద కర్ర ఉంటే ఆ కర్ర పట్టుకుని వెళ్ళాడు. వెళ్తే అదేమో మొత్తం ధరించుకున్నాడు యుద్ధానికి. యుద్ధాన్ని ధరించిన అవన్నీ ధరించుకొని కత్తి పట్టుకొని ఎవడా పిలుస్తుంది, ఎక్కడున్నాడు చూసుకుంటూ వచ్చాడు. ఎక్కడ కింద చూస్తే బాలుడు, చిన్న పిల్లవాడు కర్ర పట్టుకొని వస్తున్నాడు. నేను కుక్కను అనుకున్నవారు, నువ్వు కర్ర పట్టుకొని వస్తున్నా మీదకి. చుట్టూ పార చూసి దావీదును కనుగొని, చూడే దావీదు ఎక్కడ కనపల్లా, చిన్న బాలుడు కూడా పిల్లోడు కదా, పిల్లోడు కనపట్లేదు. ఆకారం చూస్తున్నాడు, తెస్తున్నాడు కదా, ఇంత లావుకున్నాడు కదా, ఆఖరాన్ని ఇలా 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 చూస్తున్నాడు, ఎక్కడ కనపట్ల. ఆఖరికి చుట్టూ చూస్తే చిన్న పిల్లవాడు కనపడుతున్నాడు. అది దావీదు ఎలా ఉన్నాడు? ఎర్రని వాడును మంచి అందగాడునై ఉన్నాడు. అతన్ని చూసి నేను ఈడితో యుద్ధం చేయటువంటి పసిపిల్లోడు, నేను ఈడితో యుద్ధం చేయను అందుట్లో. కొంచెం ఎర్రగా ఉన్నాడు, కొంచెం పొరగా ఉన్నాడు కదా, సరే ముద్దుగా పిల్లడు చూస్తే ముద్దుగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు, సరే వద్దులే నేను ఈడితో యుద్ధం చేయను అన్నాడు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, ఆ ఫిలిష్తీయుడు గొలియాతు అంటున్నాడు, ఓ నువ్వు కర్ర తీసుకుని నువ్వు నా మీదకి వస్తున్నావే, నేను కుక్కనా? చూడండి, దావీదుతో అంటున్నాడు, నేను కుక్కను అనుకున్నావు, కర్ర పట్టుకున్నా మీదకి వస్తాకి అని గొలియాతు దావీదుతో అన్నప్పుడు అని ఊరుకోలా. గొలియాతు ఏం చేస్తాడు? తన దేవతల పేరట దావీదును శపించాడు. చూడండి ప్రియులారా, తన దేవతల పేరు బిడ్డ దావీదును శపించాడు. ఇప్పుడు దావీదు, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును నా దగ్గరికి రా, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తా, భూ మృగములకును నిన్ను ఇచ్చి వేస్తాను అని చెప్పి ఆ ఫిలిష్తీయుడు దావీదు అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును, చూడండి కత్తి ఈటి బల్లెం 3 ఆయుధాలు ఉన్నాయి. అవి నువ్వు ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు చూడండి, కత్తిను ఈటిను బల్యాన్ని తీసుకొని 3 తీసుకొని దావీదు బాలుడైన దావీదు ఎదుటికి వస్తుంటే దావీదు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీవు 3 తీసుకుని నువ్వు నా మీదకి వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలులో సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరట. చూసారా, వాడు ఏం చేస్తున్నాడు? ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నాడు? బల్లెం తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, ఇంకోటి ఈటే. చూడండి, ఈట తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, బల్లెం తీసుకున్నాడు, ఈ 3 తీసుకొని పిల్లవాడి మీద కూర్చుంటే పిల్లవాడు అంటున్నాడు కదా, ఇదిగో నీవు ఈ 3 పట్టుకుని నా మీదకి వస్తున్నావు, నీవు ఎవరినైతే తిరస్కరించావో ఆ సైన్యములకు అధిపతి యెహోవా పక్షముగా నేను నీ మీదకి వస్తున్నా. హల్లెలూయా. ఎవరి పక్షంగా? ఎవరినైతే తృణీకరించాడో, ఎవరినైతే నిందించాడో, ఏ పిల్లలనైతే దూషించాడో, ఎవరైతే నా జంగం, నా పిల్లలు, నా సొత్తు అన్నాడో, ఆ నామాన్ని దూషించిన ఆ గొలియాతు మీదకి అదే నామంలో నేను వస్తున్నానని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. అదే నామంలో నేను వస్తున్నాను అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా,
అదే కత్తి లేదు, ఏమీ లేదు. అతని కత్తితోనే అతని తల నరికి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడయ్యాడు చూడండి. బాలుడుగా ఉన్నవాడు అంత అంతటి పర్సనాలిటీ ఆజానుబాహుని హతమొందించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇంకొక మాట కూడా అన్నాడండి. అక్కడ ఆ మాట కూడా కింద వచ్చింది కదండి. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని చూడండి, ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లుగా నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు 47 వచ్చిన యెహోవా చూడండి, యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించి వాడు కాడని దండు వారందరూ తెలుసుకొందు. హల్లెలూయా. ఆ దండు వారందరూ కూడా ఇదిగో తెలుసుకుంటారు. అంటే అందరూ భయపడిపోయి యుద్ధానికి వెళ్ళకోకుండా భయపడిపోయి ఎక్కడో అక్కడ సైతికుల పడి కూర్చున్నారు. వాడు వచ్చి కేకలు వేస్తున్నాడు, వెళ్తున్నాడు. శత్రువు పెట్టరేగిపోతున్నారు, కేకలు వేస్తున్నారు. నీవు దేవుని బిడ్డలని చెప్తున్నారు కదా, ఆ యెహోవా మీ రక్షకుడు అని చెప్తున్నావు కదా, మరి ఏడి ఆ యెహోవా ఏడి? ఆ యెహోవా ఎక్కడున్నాడు? మీ మీ బలమేది? రండి, నన్ను జయించి మీరు దేవుని బిడ్డలైతే మీరు వెళ్ళండి, లేదా మిమ్మల్ని మేము జయించేస్తాం అని చెప్తూ వాడు కొన్ని దినాలు వెళ్తుంటే ఒక్కడు వెళ్ళట్లే అక్కడ. ఇప్పుడు ఆ దండు వారందరూ ఏం తెలుసుకోవాలి? దేవుడు వారితో ఉన్నాడని, వారి పక్షంగా దేవుడు ఉన్నారని ఇప్పుడు వాళ్ళకి బయలుపరచడానికి, దేవుడు నాతోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, మాలోనే ఉన్నాడు అని వాళ్ళ కళ్ళు తెరవబడటం కోసం ఇంకొకటి ఆ శత్రువుకి భయం కలగడానికి వాళ్ళ దేవుడు వారితో ఉన్నాడు అని తెలియటం కోసం దావీదేమన్నాడంటే, యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని. దేవునికి మహిమ. దేవుడు కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని దండు వారు తెలుసుకొందురు. దేవునికి మహిమ కలుగాక. ఆ దండు వారందరూ కూడా ఇప్పుడు తెలుసుకుంటారు. అంటే దేవుడే పక్షమై యుద్ధము చేస్తాడని. అందుకే నేను కత్తి తీసుకోవాలా, ఈట తీసుకోవాలా, బల్లెము తీసుకోవాలా, నేను మామూలుగా వచ్చానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి మరి ఎలా కొట్టాడు దావీదు, ఎలా చంపాడంటే వడిసేల తీసుకున్నాడు, వడిసేలలో రాయి పెట్టాడు, గిర్ర 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 తిప్పాడు, ఒక తాడు పట్టుకున్నాడు, ఒక తాడు వదిలాడు, అది తిన్నగా వెళ్ళి అతడి యొక్క నుదుటి మీద తగిలింది. అతడు నుదుటి మీద తగిలితే ఇలా వెనక ఎవడైనా ఇలా తగిలితే మనం ఇలా పడతాం, ఇలా ముందుకు పడం. కానీ అతడు ముందుకు పడ్డాడు అంటే దావీదు కొట్టిన దెబ్బ కంటే దేవుడు కొట్టిన దెబ్బ గట్టి దెబ్బ. అలా ఒక్క బాలుగా పడిపోయి ఎక్కడికి వచ్చి పడ్డాడు? దావీదు యొక్క కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డాడు. హల్లెలూయా. ఆ బాలుడు ఏం చేశాడు? అతని తల పట్టుకొని తన కత్తి తీసుకొని తన తల నరికి మొండెం వేరేసి ఆ తల పట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో రాజా, ఇదిగో దండు నీ సైన్యము, నీవు చూడండి, నా దేవుడు కత్తి చేత ఈటి చేత కత్తి చేతను ఈటు చేతను కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదు నా దేవుడు. నా దేవుడే యుద్ధము చేయవాడు, నా పక్షమైన దేవుడు యుద్ధం చేయవాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు పిరికివాడుగా ఉన్నావు? నువ్వెందుకు పనికిరానివాడు ఎందుకు ఉన్నావు? నీవే కాదు, నీ సైన్యం అంతా కూడా ఎందుకు అలా ఉందో చూడండి అని చెప్పి వారి అందరినీ బాలుడై ఉండ దావీదు మేల్కొల్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. వారి కనులను తెరిచాడు. దేవునికి మహిమ కలుగు. అది చూసిన స్త్రీలు ఏమన్నారు? సౌలు వేల కొలదైతే దావీదు
10,000 కొలది. హల్లెలూయా. వేల కొలది సౌలుగా పడిపోయాడు. దావీదు 10,000 కొలదిగా ప్రజ్వరిల్లాడు. పిల్లలారా, దావీదును చూచుటకై దావీదును మనం చూసినట్టయితే ధైర్యము కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని బలమును పొందినవాడు, దేవుని కృపను పొందినవాడు, దేవుని యుద్ధములు చేయవాడు, దేవుని హృదయానుసారుడు అని పిలువబడిన వాడు, దేవుని చిత్తమును నెరవేర్చినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీటన్నిటి కారణం ఏంటి? ఇవన్నీ కారణం ఏంటి? తన తల్లి ముందుగా చదువుకున్న నీ సేవకురాలైన నీ సేవకురాలైన నీ సేవకురాలి యొక్క కుమారుడను. ఆమె ఎలాంటిది? భయభక్తులు కలిగింది, దేవుని భయభక్తులు కలిగింది, విశ్వాసము కలిగింది. ఆ విధంగా దావీదుని పెంచుకుంటూ వచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది. యెషయ కన్న కుమారులు 7 పనికిరాలా దేవుడికి. 8వ వాడి పనికి వచ్చాడు. ఎందుకు పనికిరాని వాడు గాని ఆ అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్న వాడినే తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మరి దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. ఏమని? తన పిల్లలు ఎలా ఉండాలో సెలవిచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలోనే మోషే ద్వారానే ముందు సెలవిచ్చాడు. 6వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం ధ్యానించుకోవచ్చు, 9వ వచనం వరకు ధ్యానించుకోవచ్చు. అవన్నీ కూడా అవే దేవుని మాటలే. ద్వితీయోపదేశ కాండములో ఆయన ఎలా ఉండాలి, తన బిడ్డలు ఎలా ఉండాలి మోషే ద్వారా మాట్లాడాడు. చదవడమ్మా. 6వ అధ్యాయం 4వ వచనం నుంచి రండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా. మన దేవుడు ఎవరు? అద్వితీయుడైన యెహోవా. ఆయన ఆరాధించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలి? దేవుని మాటలు హృదయంలో ఉండాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు. ఆజ్ఞ వస్తుంది అక్కడ. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింప చేయాలి. నీ ఇంట కూర్చుండినప్పుడు, నీ త్రోవలో నడిచినప్పుడు, నీవు పండుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు వాటిని గురించి నీవు మాట్లాడాలి. వాటిని చూచినగా నీ చేతి కట్టుకోవాలి. అవి నీ కన్నుల మధ్య బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధములందు, నీ గౌళ్ళ మీద వాటిని రాయాలి. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యాలు, దేవుని కట్టడలు, దేవుని విధులు ఇవన్నీ కూడా నువ్వు రాయాలి, రాసి పెట్టుకోవాలి. అవి నీకు ఎప్పుడు నీ కన్నులకు ఎదురుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగు. ఇది నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. కానీ ఇక్కడ చూస్తే యెషయ నేర్పించాడో లేదో నాకు తెలియదు, కానీ యెషయ యొక్క భార్య దావీదు యొక్క తల్లి మాత్రం అన్నీ కూడా నేర్పించి పెట్టింది బిడ్డకి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే నీ సేవకుడను, నీ సేవకురాలి యొక్క కుమారుడైన నేను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ సేవకుడు యొక్క కుమారుడను అని చెప్పలేదు దావీదు, నీ సేవకురాలి యొక్క కుమారుడను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెప్పు. అదే మరి యెషయ భార్యనే, యెషయ యొక్క భార్యనే ఆమె. ఆ భార్య కాబట్టే చెప్పుకొచ్చాడు, తల్లిని గురించి చెప్పుకొచ్చి ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాకపోతే ఆవిడ గురించి రాయబడలేదు లేఖనంలో. ఆవిడ గురించి మన బైబిల్లో ఆవిడ గురించి లేదు. కానీ దావీదు మాత్రం 2 సార్లు పలికాడు. రెండు కీర్తనలో పలికాడు. ఒకటి 86వ కీర్తన 16వ వచనంలో ఉంది. 116:16లో ఉంది. నీ సేవకురాలి యొక్క కుమారుడను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆమె భక్తిపరురాలు,
దేవుని భయభక్తులు కలిగింది. కాబట్టి ఆమె పేరు అక్కడ ఉచ్చరించబడలేదు, కానీ ఆమె నా తల్లి అని చెప్పుకుంటూ వచ్చాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇప్పుడు మనము దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞలు ఇచ్చాడో, ఏవైతే కట్టలు ఇచ్చాడో, ఏవైతే మనం విధులను మనకు అనుగ్రహించాడో అవన్నిటి ప్రకారం మనం మన బిడ్డకు నేర్పించి దాని ప్రకారం నడుచుకోవాలి. ఇది ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా దేవుడు పలికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దావీదు ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? తన కుమారునికి నేర్పించాడు. దేవునికి మహిమ కలుగును. తన కుమారుడికి నేర్పించాడండి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే బెత్షెబా ఇప్పుడు ఎవరో ఉరియా యొక్క భార్య అయిన బెత్షెబా అని చెప్పబడింది తప్ప దావీదు భార్య అని బెత్షెబా అని చెప్పబడాలి. బెత్షెబాకి దావీదుకు పుట్టిన సొలొమోన్, అంటే దావీదు భార్య బెత్షెబా అని చెప్పాల. ఈ బెత్షెబా ఉరియా భార్య అయిన బెత్షెబాకును దావీదుకును కలిగిన సంతానము అని చెప్పబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాజుల పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకుందాం. చూడండి, దావీదు ముసలివాడైపోయాడు, ముదిమి వచ్చింది, ఇక మరణ సమయము అతనికి సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞాపించాను. నాయనా సొలొమోనా, ఇదిగో లోకులందరూ కూడా పోవలసిన మార్గం నేను పోవచ్చున్నా, కాబట్టి నీవు ఇక నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నా, నేను చనిపోబోతున్నా, అందరూ చనిపోయినట్లుగా నేను కూడా చనిపోబోతున్నా, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నా, కాబట్టి నీవు ఏం చేస్తావు అంటే ధైర్యము తెచ్చుకో, నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా, చూడండి, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గం అనుసరించి, చూడండి ఆయన దావీదు ఏం అప్పు చెప్తాడు, దావీదు ఏం అప్పు చెప్తున్నాడో చూడండి. నాయనా, ఇదిగో నీవు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని నువ్వు కాపాడాలి. అంటే దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో, నీకు ఏదైతే చెప్పాడో, దాన్ని నువ్వు దేవుడి నుంచి ఏదైతే పొందుకున్నావో, ఏదైతే గ్రహించావో దాన్ని నువ్వు కాపాడుకోవాలి. దాన్ని నువ్వు కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల, ఒకటి నీకు అప్పగింపబడిన దాన్ని నువ్వు కాపాడాలి, రెండోది ఆయన మార్గాల్ని నువ్వు అనుసరించాలి. అలా నీవు అనుసరించిన ఎడల నువ్వు ఎక్కడ తిరిగినను, నువ్వు ఏ పని పూనుకున్నాను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. దేవునికి మహిమ కలుగును. నువ్వు ఎక్కడికి తిరిగినా, నువ్వు ఏ పని మొదలు పెట్టినా అన్నిటిలో కూడా వివేకముగా నువ్వు నడుచుకుంటావు. మోషే ధర్మశాస్త్రములో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొని నీ ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణము చేసి మాటను స్థిరపరిచాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఎలా ఉండాలి తన కుమారుడికి ఉపదేశం చేస్తున్నారు. ద్వితీయోపదేశ కాండంలో ఏమైతే చెప్పాడో ఆ విధంగా తనకు దావీదు తన కుమారుడికి చెప్తున్నాడు. నాయనా సొలొమోనా, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా, లోకులందరూ
వెళ్ళవలసిన చోటికి నేను వెళ్ళిపోతున్నా. వారిలాగా వెళ్ళిపోతున్నా. అంటే నేను చనిపోతున్నా. కాబట్టి నీవు ధైర్యము కలిగి ఉండు. నిబ్బరము కలిగి ఉండు. దేవుడు నీకు అప్పగించిన దానిని నీవు కాపాడు. ఆయన మార్గమును అనుసరించి నీవు ఏ పని పూనుకునినాను, ఆయన మార్గమును అనుసరించి నువ్వు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ నువ్వు తిరిగినాను, అన్నిటిలో కూడా వివేకముగా నువ్వు నడుచుకుంటావు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దేవుని కట్టడలను, ఆయన విధులను, నియమించిన ఆ ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను నీవు గైకోనాలి. ఆ గైకొని వాటి ప్రకారం నువ్వు నడుచుకుంటే నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి యెహోవా ఎదుట తమ పూర్ణ హృదయములతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణము చేసిన ఆ మాటను స్థిరపరుస్తాడు. ఏంటి మహిమ కలుగునుగా. తన కుమారుడికి బోధించాడండి. తన కుమారుని బోధించి చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజం పిల్లలు, దావీదుని మనం చిన్న వయసు నుంచి చూసాం. దావీదుని చిన్న వయసు నుంచి చూసాం. చిన్న వయసు నుంచి కూడా తన తల్లి నేర్పించిన పద్ధతి, తన తల్లి నుంచి పొందుకున్న ఆ భయభక్తి, దేవుని యందు ఆసక్తి అతన్ని గొప్పవాడిని చేసింది. దేవుని యందు ఉన్న ఆసక్తి, దేవుని యందు అతని మనస్సు దేవుని మీద ఉంది కాబట్టి దేవుడు అతన్ని గొప్ప చేశాడు. ఎంతకంటే తన జనమును మీద అతని రాజుగా నియమించేశాడు. శత్రు సమూహం దావీదు పేరు చెప్తేనే గడగడగడ వణికిపోయేంతగా గొప్ప చక్రవర్తిగా నియమించాడు దావీదు. 40 సంవత్సరాలు నెమ్మదిని కలగజేశాడు దావీదుకి. అంతేకాదు, దావీదు అట్లా వదిలేసుకున్నాడు. రాజున అయిపోయిన విర్రవీగల దావీదు విర్రవీగల తనకు తాను కుమ్మరించుకున్నాడు, తగ్గించుకున్నాడు, మనసు తగ్గించుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకుంటాం నేర్చుకున్నాడు. తన ప్రజలను పరిపాలించడానికి తాను నియమించాడని ఆయన ఎన్నడూ కూడా మర్చిపోలా. అయ్యా, నీ ప్రజలను పరిపాలించడానికి పాడే గొర్రెలు మేపుకుంటున్న నన్ను తీసుకుని వచ్చి నీ సింహాసనం మీద కూర్చోబెట్టావు. నీ ప్రజలు నాకు అప్పగించావు అని చెప్పి ఎన్నడూ కూడా మర్చిపోలా. ఆ ప్రజలకి అంత మంచి పరిపాలన ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును. అంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు, అంత ఘనపరిచాడు. దీనికి కారణం ఏంటి అంటే, దేవుడు నాకు ప్రమాణపూర్వకంగా ఇదిగో ఈ మాట చెప్పాడు, ప్రమాణం చేశాడు, నాతో ప్రమాణం చేశాడు. ఈ మాట నీవు కూడా పొందుకొని అనుభవించాలి అని తన కుమారుని సొలొమోనుకి ఆయన హితబోధ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమని చేశాడండి? నీకు అప్పగించిన దాన్ని నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు. యెహోవా నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడు. ఆయన మార్గం అనుసరించి నువ్వు నడుచుకో. నీవు అప్పుడు ఏమవుతుందంటే, ఏ పని పూనుకున్నా, ఏ పని మొదలు పెట్టినా, ఎక్కడ కూడా నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా అన్నిటిలో కూడా వివేకంగా ఉంటావు. ఈ రోజున చాలా మంది వివేకం లేకే పడిపోతున్నారు. అపవాది శరలో పడిపోవడానికి కారణం అంటే వివేకం లేదు. ఇది మంచా చెడు అని తెలుసుకునే వివేకం లేదు. ఇది వెళ్ళొచ్చా వెళ్ళకూడదని వివేకం లేదు. ఆ వివేకము లేక పడిపోతున్నారు. నీవు ఆ వివేకము కలిగి ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ వివేకము కలిగి ఉంటావని దావీదు చెప్పి, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, న్యాయ విధులను, శాసనములను నీవు గైకొన్న ఎడల ఆయన నీకు తోడై ఉండి, నాకు ఎలా తోడై ఉన్నాడో నీకును అలా తోడై ఉంటాడు. ఆయన సింహాసనం మీద నీకు వారసుడు ఉండకపోవడని నాకు చేసిన వాగ్దానము నెరవేరుస్తాడు అని చెప్పేశారు.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మన బిడ్డలకు మనం నేర్పించుకోవాలి. మన బిడ్డలకు మనం నేర్పించుకోవాలి. మన ఆజ్ఞలు, కట్టడలు, విధులను వాళ్ళకి అనుసరింప చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక వాగ్దానం ఆశీర్వాదం ఎక్కడదండి? బోయాజు నుంచి డైరెక్ట్ యెషై దగ్గరికి రాలా, ఓబేదు దగ్గరికి రాలా, మరి ఎక్కడికి వచ్చింది? ఓబేదు దగ్గరికి బోయాజు ఆశీర్వాదం ఓబేదు దగ్గరికి రాలా, ఎక్కడికి వచ్చింది? యెషై మీదకి వచ్చిందా? రాలా, దావీదు మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగు. ఇప్పుడు దావీదు ఆశీర్వాదం ఇప్పుడు ఎక్కడ నిలవాలి? దావీదు ఎక్కడ నిలవాలని కోరుకున్నాడు? సొలొమోను మీద నిలవాలని కోరుకున్నాడు. నీవు కూడా ఈ విధంగా నడుచుకో నాయనా అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మూలవాక్యంలోకి వెళ్తే, యెషై రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ బెత్షెబా పేరు ఎత్తల, ఉరియా పేరే వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, చూసారా? అంటే బెత్షెబా గురించి ఇక్కడ ప్రచురించలేదు అంటే, ఆమె అక్కడ చెప్పిందో లేదో నాకు తెలియదు, కానీ తన తండ్రి మాత్రం సొలొమోనుకి బోధ చేశాడు. దేవునికి మహిమ కలుగును. నాయనా, నేను ఈ స్థాయిలోకి రావటానికి నేను అరణ్యంలో పాడేలు గొర్రెలు మేపుకునేవాడిని. నా కుటుంబంలో నేను ఎన్నిక లేనటువంటి వాడిని. నేను ఆఖరి వాడిని. నా తండ్రికి కూడా నేను జ్ఞాపకం లేదు. అలాంటి వాడిని ఎక్కడో అరణ్యములో గొర్రెలు మేపుకుంటూ నన్ను తీసుకుని వచ్చి తన ప్రజల మీద తన అధికారిగా చేసి రాజుగా నియమించి ఇదిగో సమస్తము నా చేతికి అప్పగించాడు. ఇప్పుడు నా తర్వాత నీవు దాన్ని ఏలబోతున్నావు. నీవు దాన్ని పరిపాలించబోతున్నావు. ఆ సింహాసనం మీద నువ్వు కూర్చొని ఆ రాజ్య పరిపాలన చేయబోతున్నావు. దానికి వారసుడుగా నువ్వు ఉన్నావు. కాబట్టి ఇదిగో నేను నడుచుకున్న ఈ మార్గంలో నడుచుకో. నేను నడుచుకున్న ఈ యథార్థ మార్గమే నడుచుకో. నేను నడుచుకున్న ఈ క్రమం ప్రకారం, ఈ పద్ధతి ప్రకారం దేవునికి ఇష్టడుగా నువ్వు నడుచుకో. ఆయన మార్గంలో నడుచుకో. అప్పుడు దేవుడు నాకిచ్చిన వాగ్దానము నీ ద్వారా నెరవేరుస్తాడు. నీ పిల్లల ద్వారా నెరవేరుస్తాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నేను కాపాడుకున్నాను, నీవు కూడా కాపాడుకో అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, ఇంకా దావీదు గురించి చెప్పాలంటే చాలా ఉందండి, చాలా ఉంది. కానీ క్లుప్తంగా ముగించుకుంటూ వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి మనము దావీదు హృదయం దేవుడు లక్ష్య పెట్టినట్లుగా మన మనస్సును, మన హృదయమును దావీదు వలె దేవుని వైపు మనం మళ్లించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మన బిడ్డలకు మనం నేర్పించుకుందాం. ప్రార్థన.